హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ చూశాను. బాలకృష్ణ గారి మూవీ. అసలు అద్భుతం, అద్భుత. నిజంగా సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాకి మళ్ళీ సంక్రాంతి విన్నర్గా ఏంటంటే డాకు మహారాజ్ నిలిచాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బాలకృష్ణ గారి యాక్టింగ్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంటుంది. నేను బేసిక్గా ఈ డాకు మహారాజ్ గురించి స్టోరీ అయితే చెప్పను, కానీ ఒకటి మాత్రం మీకు చెప్తాను. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ అనమాట. సో సెకండ్ హాఫ్ లోని పాపరాయుడుగా చాలా బాగా ఎలివేట్ చేశారు, చాలా బాగా చేశాడు అనమాట మన బాలకృష్ణ గారు. అండ్ తన ఎంట్రీ సీన్స్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అలాగే స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఏం చెప్పను, ప్రతిదీ అదిరిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే ఫుల్ యాక్షన్ సీన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చరికి ఆ చిన్న పాప సెంటిమెంటులు, తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్లు అన్నీ ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఫారెస్ట్ సంబంధించినవి ఉంటాయి. సో మాక్సిమం చెప్పాలంటే ఫ్రెండ్స్, సినిమాకి ఈ సంక్రాంతి విన్నర్ అయితే డాకు మహారాజ్ అయితే కొట్టేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు మన బాలయ్య బాబు. నిజంగా నేను ముందే చెప్పాను, ట్రైలర్ చూసినప్పుడే చెప్పాను, ఈ సినిమా ఇలాంటి ఈ సినిమా మరొక పెద్ద హిట్ కొడుతుందని. అదే జరిగింది. అండ్ పెద్ద హిట్ కొట్టి సంక్రాంతికి బెస్ట్ మూవీగా నిలిచిందనమాట. అండ్ బాలయ్య బాబు ప్రతి సంవత్సరానికి, ప్రతి సంక్రాంతికి ఏదో ఒక సినిమా తీసుకొస్తాడు. తీసుకొచ్చి అలాగా హిట్ 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 అయితే కొడతాడనమాట. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. అండ్ మన బాలకృష్ణ గారికి ఆపోజిట్ గా బాబీ డియోల్ బాలీవుడ్ యాక్టర్ చాలా బాగా చేశాడు. కొన్ని కొన్ని సీన్లు అంటే మైనింగ్ సీన్స్ అవి ఉంటాయి కదా, మైనింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ బాబీ కొల్లి అయితే మాత్రం సూపర్ డైరెక్షన్. అసలు ఇలాంటి డైరెక్షన్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అనిపించింది. మ్యూజిక్ గురించి మాట్లాడితే మన టెడ్డీ బేర్ తమన్ అద్దరు కొట్టాడు నిజంగా. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కొడుతూనే ఉన్నాడు. ఏంటో బాలకృష్ణని చూస్తే అతను కట్టుబుద్ధి వేస్తుందేమో, అందుకనే మంచి మంచి బీజిఎంలు ఇస్తాడు, మంచి మంచి ఎలివేషన్ టైప్ అన్ని ఇస్తాడనమాట. అండ్ ఎక్కడైనా ల్యాగ్ ఉంది అంటే అది ఓన్లీ సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా చెప్పాలి కదా. చిన్న ల్యాగ్ ఎక్కడైనా ఉందంటే అది సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లోని దబిడి దబిడి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టకపోతే బెస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ సాంగ్ లో వల్గారిటీ ఎలా ఉందో పక్కన పెట్టండి. ఆ సాంగ్ నాకు తెలిసి అంత అంటే అవసరం లేదని నాకు అనిపించింది. బట్ మిగతాదంతా ఏంటంటే సినిమా సింప్లీ సూపర్బ్ అనమాట. దొల్లగొడిచాడు బాలకృష్ణ. అండ్ బాలకృష్ణ ఏజ్ 63 ఏళ్లే, కాకపోతే 23 ఏళ్ళలాగా నటిస్తున్నాడు, 23 ఏళ్ళలాగా డాన్స్ చేస్తున్నాడు. అసలు నిజంగా సూపర్ అసలు. ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి. ఇప్పుడైతే థియేటర్స్ లో రిలీజ్ అయింది. సో మీరైతే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఖచ్చితంగా మీరు లైక్ కొడతారు. సో మొత్తానికి గేమ్ చేంజర్ కి అండ్ మన డాకు మహారాజ్ చూస్తే గేమ్ చేంజర్ పక్కకు చూస్తాడు, డాకు మహారాజ్ నిలిచాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేది సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ మూవీ. అండ్ అది సంక్రాంతికి వస్తుంది. సో అది ఆ మూవీ ఎలా ఉందో మనం చూద్దాం. ఓకేనా? సో until then, thank you so much for watching and please subscribe my channel KV Talks. Bye.